హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవన్ విలేజ్ బాయ్స్. ఈ రోజు నరవాడలోని శ్రీ వెంగబాంబ తిరునాళ్ళకైతే వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో దుత్తలూరుకి 8 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటది. ఈ దేవాలయం 1996లో అయితే కట్టించారు. నాకు కూడా పూర్తిగా తెలియదు. స్టార్టింగ్ లో ఆర్చీ పైన అయితే ఉంది, దాన్ని చూసి అయితే చెప్పాను నేను. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా స్పెషల్ బస్సులు అయితే పెట్టారు దీనికోసము. ఉదయగిరి, బద్వేలు, కడప, కావలి, నెల్లూరు ఇక్కడ మొత్తం అయితే బస్సులు అయితే స్పెషల్ బస్సులు అయితే పెట్టారు ఇక్కడికి రావడం కోసము. చుట్టూ ఎటు చూసిన షాపులు, జనాలు. బండి పార్కింగ్ చేయడానికి ఒక ప్లేస్ కూడా కనిపించలేదు, అంత క్రౌడ్ అయితే వచ్చారు జనాలు. ఇంకా నైట్ పూట అయితే దీనికి డబుల్ అయితే వస్తారు, ఎందుకంటే డాన్స్ ప్రోగ్రాంలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి. అలా వెతుకుతూ వెళ్తూ ఉంటే ఇంకా అన్నదాన సత్రం పక్కన అయితే కొద్దిగా స్పేస్ కనిపించింది. ఇంకా బండి అక్కడైతే పార్క్ చేసి ఫస్ట్ దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ టెంకాయ షాపులు అయితే ఎక్కడ ఒక షాప్ కూడా కనిపించలేదు. ఇటు చూసిన బొమ్మల షాపులు ఇంకా మిఠాయి షాపులే ఉన్నాయి. టెంకాయ షాప్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము. వీళ్ళకి ముందే చెప్పాను నేను, టెంకాయ ఎక్కడైనా బయట కొనుక్కొని వచ్చుకుందామని. ఇక్కడ మొత్తం వెతికితే ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక్క టెంకాయ వచ్చేసి 100 రూపాయలంట. ఇక్కడ ఇంకో షాప్ ఏమైనా ఉందేమో నేను చూస్తా ఉన్నామా. ఆయన వచ్చేసి ఇక్కడ ఉన్న టెంకాయ షాపులన్నీ ఒకే ఒక ఓనర్, అక్కడ ఎక్కడికి పోయినా 100 రూపాయలే ఉంటది అని చెప్పాడు. ఇక సరే అని చెప్పి ఒక టెంకాయ తీసుకుని ఇంక దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ జనాలను చూసి అసలు దర్శనం అవుద్దా లేదా అనుకున్నాము. ఫస్ట్ చెప్పులన్నీ ఒక దగ్గర ఇప్పి ఇంక మనసులో గోయిందా అనుకొని దర్శనం క్యూకి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే క్యూ మొత్తం ఖాళీగా ఉంది, అసలు జనాలు అయితే అంతగా లేరు. ఎందుకంటే మేము కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే వచ్చాము. కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చేతలకి జనాలు అయితే అంతగా లేరు అనమాట. ఇక్కడ 10 నిమిషాల్లో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోగానే వెంటనే చెప్పుల దగ్గరికి అయితే వెళ్ళాము, లేకుంటే ఎవరైనా ఎత్తుకొని పోతారో అని భయంతో. చెప్పులు తీసుకొని ఇక్కడ ఎద్దుల పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎద్దుల పోటీలను చూడడం కోసం ఎక్కడ జరుగుతుందో ఎత్తుక్కుంటూ వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక కోనేరు అయితే కనిపించింది, బట్ దాంట్లో అయితే నీళ్లు లేవు. నీళ్లు ఉంటే బాగుండు. ఈ రోజు ఏందో మా బ్యాడ్ లక్, ఫస్ట్ కళ్యాణం మిస్ అయిపోయాము, ఇప్పుడు ఎద్దుల పోటీని కూడా మిస్ అయిపోయాము. మేము పోయేదానికి లాస్ట్ రౌండ్ అనమాట. లాస్ట్ ఎద్దులు పోటీ చేస్తున్నాయి. బాబు వెనకమాల శుభ్రం చేయాలి, తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కోట్లో పని చేసేవారు తొలగాలి మీరు. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే గుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుందూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. లైన్ నరసింహ బాబా కోట్లో శుభ్రం చేయమంటే మీరు కూర్చొని పోటీ చూస్తానికేంటి? ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. లైన్ నరసింహ కుడివైపు ఎల్పటికెత్త నరసింహ, రాపటికెత్త లైన్ లెఫ్ట్ సైడ్. ఇక ఎద్దుల పోటీలు అయిపోయాక జైంట్ వీల్ ఎక్కేదాని కోసం అయితే వెళ్ళాము. వీళ్ళని జైంట్ వీల్ ఎక్కుదురు రాండ్రా అంటే భయపడుతున్నారు అందరూ. భయపడుతున్నా, ఎవరు లాగుంటేనే బాగుంటుంది. పాండి ఎక్కువసేపు తిప్పుతుడు, అదిగారు పైన జనాల. ఇది ఆడతావరా? వీడియో గేమ్ ఆడతావా? జాంబీస్ వచ్చేది పెట్టు, ఆడతావరా? ఎంత అడుగు? ఏం బిస్కెట్? స్మోక్ బిస్కెట్ వద్దులే. అది ఆడితే గేదె ఎక్కుతావా? ట్రైన్ ఎక్కదన్నమాట. అలా కార్లోనే ఎక్కుపోండ్రా, అలా కార్లో. ఇగో అయ్యా
వీళ్ళు జేఎన్టీవీలు ఎక్కేటట్లేరని చెప్పి పక్కనే రింగులు వేసే గేమ్ అయితే ఒకటి ఉంది. మనీ పెట్టి రింగ్ వేస్తే మనీ మీద రింగ్ పడితే డబ్బులు ఇస్తారు కదా మనకి. ఆ గేమ్ 10 రింగులు వచ్చేసి 30 రూపాయలు అంట. ఇంకా మా వాళ్ళు ఎట్టాడిండ్రో చూడండి మీరే. అందులో హైయెస్ట్ అమౌంట్ 50 రూపాయలు ఉంది. చిన్నగా చూసారా, ఇసురే కాకరా. పడి లేసిందిరా అది. కానీ ఒకటన్నా ఇరా. రమేష్ రే ఆ తర్వాత అట్టకొట్ట జేఎన్టీవీలు ఎక్కేదానికి ఒప్పించాను. టికెట్ అయితే 100 రూపాయలంట. మొత్తం 5 మంది మేము. అందరూ ఒప్పుకున్నాడు కానీ ఒక్కడ మటుకు నేను మాత్రం రానని చెప్పేశాడు. ఇంక సరే అని చెప్పి 4 టికెట్లు అయితే తీసుకున్నాము. ఇది ఇక్కడ కింద కనిపిస్తున్నాను కదా, వీడే రానని చెప్పింది. ఫ్రీ ఫైర్ లో మటుకు స్క్వాడ్ ను కొట్టడానికి అయితే ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ రంకర్లాటం ఎక్కేదానికి మటుకు భయపడుతున్నాడు వీడు. ఇంక సరేలే కింద ఉండి వీడియో అన్నా తీరా అని చెప్పి ఇంక మేమైతే జేఎన్టీవీలు ఎక్కేదానికి అయితే వెళ్ళిపోయాము. జేఎన్టీవీలు ఎక్కేటప్పుడు ఆ కేజ్ అయితే ఊగుతా ఉంది అటు ఇటు. మా వాళ్ళకి ఎక్కింటాంచి కాళ్ళు అయితే షేక్ అయిపోతూ ఉన్నాయి. పైనుంచి వ్యూ మాత్రం సూపర్ గా ఉంది. నా బైక్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఆడ ఎంటీ బండి. కార్తీక్ ఆడాడా మనం కిందకు పోతాం. అప్పుడు చదువుతాం. 2వ రౌండ్లో వచ్చినప్పుడు చూస్తాం. వీడిని కింద ఉండి వీడియో తీరా అని చెప్తే వీడు మాత్రం చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని బాతాకాని కొడుతూ ఉన్నాడు. ఈ పై నుంచి ఎంత వచ్చినా కానీ అస్సలు అయితే వినిపించలేదు వాడికైతే. ఇక జెయింట్ వీల్ స్పీడ్ పెంచడానికి ఇంకా మా వాళ్ళు భయంతో బిగుసుకొని పోయారు. ఇంకా స్పీడ్ పెంచుతలకి ఫోన్ కింద పడుతానని చెప్పి ఇంకా వీడియో అయితే తీయడం ఆపేశాను. అది అయిపోయినాక కిందకి వచ్చి చూస్తే ఈ కొలంబస్ మీద చూడండి ఎట్లా నిలబడుకున్నాడు వాడు. అక్కడ నుంచి పడితే ఇంకా అంతే గతి. మా వాళ్ళతోటి నెక్స్ట్ రౌండ్ మనం కూడా కొలంబస్ ఎక్కుదామని అంటే నీకు నీ కొలంబస్ ఒక దండం అన్నారు. ఇక సరేలే అని చెప్పి తలా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంకా తింటా బండ్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక బండి స్టార్ట్ చేసి ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇంటి దగ్గర ఆగాలని చెప్పి వెళ్తూ ఉన్నాము. మధ్యలో అయితే జింకలు కనిపించాయి. మొత్తం 5 జింకలు మా బండి సౌండ్ కి భయపడి మా బండి ముందు నుంచి చెంగును ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. తీరా